హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 9 స్ట్రైట్ లైన్స్ ఎక్సర్సైజ్ 9Dలో థర్డ్ రోమన్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి Exercise 9D third Roman first one nana. Find the distance of the line 4x plus 7y plus 5 equal to 0 from the point 1, 2 along the line 2x minus y equal to 0. మనము డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు స్ట్రైట్ లైన్ ఇచ్చేసారు కదా నాన్న. ఈ స్ట్రైట్ లైన్ వచ్చి ఈక్వేషన్ ఏంటి 4x. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ 4x plus 7y plus 5 equal to 0. ఫ్రమ్ ద పాయింట్ అలాంగ్ విత్ ద లైన్, ఒక పాయింట్ నుంచి పి అనే పాయింట్ తీసుకోండి. పి వచ్చేంటి 1, 2. ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడుతుంది కదా అలాంగ్ విత్ ద లైన్ అంటే మనకి ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి 2x minus y equal to 0. ఈ పాయింట్ని మనం QH, K అనుకుందాం. ఈ పాయింట్ని ఏమనుకుందాం QH, K. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఈ పాయింట్ వస్తుంది కదా నాన్న. ఈ పాయింట్ వచ్చినప్పుడు ఈ పాయింట్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు కదా. ఈ 2 ఈక్వేషన్స్ నుంచి పాయింట్ సాల్వ్ చేస్తాం. ఇక్కడ ఆ పాయింట్ ఏదో తెలిసిపోయింది QH, K. డిస్టెన్స్ బిట్వీన్ PQ ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్. గివెన్ ఏమేమి ఇచ్చారో రాయండి. గివెన్ లైన్స్ ఏంటన్నా 4x plus 7y plus 5 equal to 0. ఇంకో లైన్ ఏంటి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. 2x minus y equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. గివెన్ పాయింట్ ఏంటి, గివెన్ పాయింట్ P1, 2. లెట్ Q పాయింట్ ఏమనుకుంటాం H, K. ఫస్ట్ సాల్వింగ్ 1 and 2. 1 and 2ని సాల్వ్ చేయండి నాన్న. సాల్వింగ్ ఈక్వేషన్ 1 and ఈక్వేషన్ 2. మీకు ఒక మెథడ్ చెప్పాను కదా, దీన్ని 3 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు నాన్న. ఎలిమినేషన్ మెథడు, సబ్స్టిట్యూషన్ మెథడు, ఇంకోటి ఏంటంటే మిడిల్, లాస్ట్, ఫస్ట్, మిడిల్ అనుకొని చేస్తాం కదా ఆ మెథడు. మిడిల్ ఫస్ట్ ఈక్వేషన్లో ఆర్డర్ చూడండి, x, y కాన్స్టెంట్, x, y కాన్స్టెంట్ వాల్యూ ఇక్కడ ఏంటి 0 తీసుకోవాలి. మిడిల్, లాస్ట్, ఫస్ట్, మిడిల్ ఎలా వేసుకోవాలి క్వశ్చన్స్ 7, 5, 4, 7. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో ఏంటి మిడిల్ వాల్యూ ఏంటి x, y కదా. మిడిల్ ఏంటి -1, కాన్స్టెంట్ లేదు కాబట్టి 0 పెట్టుకోవాలి. -1, 0, 2, -1. ఆర్డర్ ఏ ఆర్డర్లో ఉంది x, y కాన్స్టెంట్. ABCD అనుకుంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం x by AD minus BC. 7 into 0 0 minus BC. 5 into -1 -5. మైనస్ ఇంటూ మైనస్ ఏమైందినా +5. y by 5 2s are ఎంత 10 minus 4 into 0 0. 1 by 4 into -1 -4 minus 7 2s are ఎంత 14. సాల్వ్ చేస్తే ఏమైంది x by 5 y by 10 ఈక్వల్ టు 1 by -4 -14. సేమ్ సైన్స్ ఉంటే ఏం చేస్తాం నాన్న యాడ్ చేస్తాం కదా -18. ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏమైంది x by 5 ఈక్వల్ టు 1 by -18. అదేవిధంగా ఈ రెండింటిని కూడా కంపేర్ చేయండి నాన్న. y by 10 ఈక్వల్ టు 1 by -18. ఇక్కడ 5 అనేది ఎక్స్తో డివిజన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది న్యూమరేటర్కి వెళ్తుంది. x ఈక్వల్ టు -5 by 18. y వాల్యూ చెప్పండి నాన్న. y ఈక్వల్ టు 10 డినామినేటర్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ వెళ్తే ఏమైంది న్యూమరేటర్కి వెళ్తుంది 10 by -10 by 18.
2తో క్యాన్సిల్ అవుతుంది కదా. 2 5s are 2 9s are. y వాల్యూ ఎంతరా? y ఈక్వల్ టు -5/9. therefore the point q h, k ఈక్వల్ టు h, k ఈక్వల్ టు ఏంటన్నా? -5/18, -5/9. మనకు p పాయింట్ తెలుసు, ఇప్పుడు q పాయింట్ కూడా తెలుసు. ఈ రెండిటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అన్న. డిస్టెన్స్ బిట్వీన్ p పాయింట్ తెలుసు, q పాయింట్ తెలుసు. దీన్ని x1 y1 x2 y2 అనుకున్నానా. ఏంటన్నా డిస్టెన్స్ బిట్వీన్ p q? ఫార్ములా తెలుసు కదా, మనం 10th కూడా నేర్చుకోవచ్చాం. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ ఏంటి? -5/18 మైనస్ x1 వాల్యూ ఎంత? 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ ఎంతనా? -5/9 మైనస్ y1 వాల్యూ ఎంత? 2 హోల్ స్క్వేర్. సాల్వ్ చేయండి రా. -5 18 ఇక్కడ మల్టిప్లై అయితే -18/18 హోల్ స్క్వేర్ ప్లస్ -5 -9 2s are ఎంత? 18/9 హోల్ స్క్వేర్. 18 - 5 సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమైంది? -23/18 హోల్ స్క్వేర్ ప్లస్ -23/9 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, మైనస్ స్క్వేర్ చేస్తే ఏమైంది? ప్లస్ 23 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంతనా? 529 బై 18 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత? 324 ప్లస్ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోయింది. 23 హోల్ స్క్వేర్ చేస్తే 529, 9 స్క్వేర్ చేస్తే ఎంత? 81. న్యూమరేటర్ల నుంచి 529 కామన్ తీయండి. 529 కామన్ తీస్తే ఏమైంది? 1/324 ప్లస్ 1/81 స్క్వేర్ రూట్. 529 ఇంటూ ఎల్సిఎం ఎంతనా? 324. 324 1 టైమే కదా, ప్లస్ 81తో 324 ఎన్ని టైమ్స్ పోయిద్ది? 4 టైమ్స్ పోయిద్ది. కావాలని చూసుకోండి. 81 ఇంటూ 4, 4 1s are 4, 8 4s are 32. దీన్ని ఎలా రాయచ్చు? 529 ఇంటూ 5/324. రూట్ 529 వాల్యూ ఎంతనా? 23. రూట్ 5 వాల్యూ రూట్ 5గానే రాసుకుంటాం. బై రూట్ 324 వాల్యూ ఎంత? 18. దీన్ని ఎలా రాయచ్చు ఇప్పుడు? రూట్ AB/C ఉంటే రూట్ A ఇంటూ రూట్ B బై రూట్ C రాసుకోవచ్చు కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తే ఏమైద్ది? రూట్ 529 ఇంటూ రూట్ 5 ఇంటూ బై రూట్ 324. ఒకే రూట్లు వాల్యూస్ ఉన్నప్పుడు రూట్ A ఇంటూ రూట్ B బై రూట్ C. రూట్ 529 వాల్యూ ఎంత? 23. రూట్ 5 వాల్యూ రూట్ 5 బై రూట్ 324 వాల్యూ ఎంతరా? 18. డిస్టెన్స్ కాబట్టి ఏం రాయాలి? యూనిట్స్. PQ డిస్టెన్స్ ఎంత? 23 రూట్ 5/18 units. Find the direction in which a straight line must be drawn through the point -1, 2 so that its point of intersection with the line x plus y equal to 4 may be at a distance of 3 units from this point అన్నారు. మనము ఈ స్ట్రైట్ లైన్ ఏ డైరెక్షన్లో డ్రా చేస్తున్నామో మనం ఇప్పుడు చెప్పాలి. ఒక స్ట్రైట్ లైన్ దేని నుంచి పాస్ అవుతుంది అంటున్నానా? -1, 2. ఇది P అనుకుందాం. -1, 2 సో దట్ ఇట్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇంకో లైను పాస్ అవుతోంది. పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ విత్ ద లైన్. ఈ లైన్ పేరేంటి? x ప్లస్ y ఈక్వల్ టు 4.
ఇంకా ఏమిచ్చారు, మేబీ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 యూనిట్స్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఏమిచ్చారు, 3 యూనిట్స్ ఇచ్చారు. అయితే ఈ స్ట్రైట్ లైను ఈ స్ట్రైట్ లైను ఏ డైరెక్షన్లో ఉందో మనం చెప్పాలి. ఓకేనా, ఇది క్యూ అనుకోండి. లెట్ క్యూ హెచ్ కమ కే గివెన్ లైన్స్ ఏంటన్నా, ఓన్లీ ఒక లైనే కదా. గివెన్ లైన్ x ప్లస్ వై ఈక్వల్ టు 4ని ఇటు సైడ్ తీసుకొస్తే -4 కదా, 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ లెట్ పి పాయింట్ గివెన్ పాయింట్ p -1, 2. లెట్ క్యూ హెచ్ కే అనుకున్నాం కదా. గివెన్ ఇంకా ఏమిచ్చారు, పీక్యూ డిస్టెన్స్ ఇచ్చేశారు. పీక్యూ ఈక్వల్ టు ఏమిచ్చారు, 3 యూనిట్స్ ఇచ్చారు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి అన్న. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. పీక్యూ డిస్టెన్స్ ఇది x1 y1, ఇది x1 y1, ఇదేంటి x2 y2. డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా. పీక్యూ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు చెప్పండి, పీక్యూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్. పీక్యూ హోల్ స్క్వేర్ చేస్తే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ జస్ట్ ఈ రూట్ లోపల ఉన్న వాల్యూనే కదా వస్తుంది. x2 - x1 హోల్ స్క్వేర్ ఏంటన్నా, h+1 హోల్ స్క్వేర్ ప్లస్ k - 2 హోల్ స్క్వేర్. అంతేనా. x2 వాల్యూ h, మైనస్లో ఫార్ములా ఉంది, ఇక్కడ ఎలిమెంట్ కూడా మైనస్ ఉంది కాబట్టి -+1 హోల్ స్క్వేర్. y2 వాల్యూ ఎంత, k. తర్వాత ఏముంది మైనస్ y1 వాల్యూ ఎంత, 2, k - 2 హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ వాల్యూ ఎంత, 9. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈ క్యూ అనే పాయింట్ ఈ లైన్ మీద ఉంది కదా నాన్న. క్యూ అనే పాయింట్ కూడా ఈ లైన్ మీద ఉంది కదా. క్యూ హెచ్ కే లైస్ ఆన్ ఈక్వేషన్ 1. ఎక్స్ ప్లేస్లో హెచ్ పెట్టండి, వై ప్లేస్లో కే పెట్టండి, -4. ఏమైద్దిరా ఇది, హెచ్ ప్లస్ కే -4 ఈక్వల్ టు 0. దీనిలో నుంచి హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. హెచ్ ఈక్వల్ టు -4 అటు సైడ్కి వెళ్తే +4, ప్లస్ కే అటు సైడ్కి వెళ్తే ప్లస్ కే ఉంది కాబట్టి ఈక్వల్ టు ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది, -k. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. సబ్స్టిట్యూట్ 3 in 2. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 in 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి మా. ఏమైద్దో హెచ్ ప్లేస్లో ఇప్పుడు ఏం పెట్టాలి, 4 - k పెట్టాలి. 4 - k తర్వాత ఏముంది, +1 హోల్ స్క్వేర్ ప్లస్ k - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9. చూడండి, 4 + 1 ఎంత, 5. 5 - k హోల్ స్క్వేర్ ప్లస్ k - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9. a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ k స్క్వేర్ ప్లస్ -2ab, 2 × 5 10k ప్లస్ a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab అంటే 4k. ఈ +9 ఇటు సైడ్కి వస్తే ఏమైంది, -9 ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేయండి. k స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ 2 ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు, 2k స్క్వేర్. నెక్స్ట్ -10k -4k -14k. ఇంకా 25 + 4 29. 29లో నుంచి -9 పోతే ఎంత, +20 ఈక్వల్ టు 0. ఈ మొత్తం ఈక్వేషన్ని డివైడెడ్ బై 2 చేయండి ఆన్ బోత్ సైడ్స్. ఏమైంది, 2/2 ఏమైంది, క్యాన్సిల్ అయిపోయి k స్క్వేర్ వస్తుంది. 2తో ఎన్ని టైమ్స్ పోద్ది నాన్న, 14, 7 times. 2తో 20 ఎన్ని టైమ్స్ పోయిద్ది, 10 times ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. ax² + bx + c ఈక్వల్ టు 0. మనం ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా కంప్లీట్ అయినాయి కదా నాన్న. రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ ఏని సిని మల్టిప్లై చేసి ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏంటి, 1 కదా. 1 × 10
10. మల్టిప్లై చేస్తే 10 రావాలి, యాడ్ చేస్తే -7 రావాలి. 5 2 జరా, రెండింటికి మైనస్ పెట్టండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 2 జర్ 10. యాడ్ చేయండి, సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి కాబట్టి -7k. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? k² మైనస్ 7kని -5k -2k రాయొచ్చా? -5k -2k ప్లస్ 10 = 0. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయండి అన్న. ఈ టర్మ్లో నుంచి ఏం కామన్ తీయచ్చు? కేని కామన్ తీస్తే k -5. ఈ 2 టర్మ్స్లో నుంచి -2ని కామన్ తీయండి, k -5. ఇప్పుడు ఇదొక టర్మ్ ఇదొక టర్మ్. ఈ 2 టర్మ్స్లో నుంచి k -5ని కామన్ తీస్తే ఏం మిగులుతుంది? ఇక్కడ ఈ టర్మ్లో k మిగులుతుంది, ఈ టర్మ్లో -2 మిగులుతుంది. k -2 రాస్తాం = 0. a ఇంటూ b = 0 అయితే ఏం రాయొచ్చు? a = 0, b = 0. -5 అసలుకి వెళ్తే ఏమైంది? +5. -2 అసలుకి వెళ్తే +2. మనకి h, k వాల్యూస్ వచ్చేసాయి కదా. ఇప్పుడు కేస్ 1 తీసుకోండి. ఇక్కడ ఓన్లీ k వాల్యూసే కదా రెండు. కేస్ 1 తీసుకోండి. k = 2 అయితే h ఏమైంది? k = 2 అయితే h ఏమైంది నాన్న? 4 - k కదా. దీన్ని సాల్వ్ చేస్తే h = 4 - 2 ఏమైంది? 4, k వాల్యూ 2, 4 - 2 2. ఇప్పుడు పాయింట్ ఏమైంది? q h, k = 2, 2 ఒక పాయింట్. k వాల్యూ కన్నా 5 అయితే, మనకు k వాల్యూ 5 కూడా ఉంది కదా. k = 5 అయితే దెన్ h ఏంటి వచ్చింది మనకు? చూడండి, h = 4 - k కదా. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం k వాల్యూని. h = 4 - k. k వాల్యూ ఎంత? 5. 4లో నుంచి -5 పోతే ఎంత నాన్న? -1. పాయింట్ ఏమైంది? q h, k = h వాల్యూ -1, k వాల్యూ ఎంత? 5. ఇప్పుడు మనకు 2 పాయింట్స్ ఇచ్చారు. ఆల్రెడీ మనకు ఒక పాయింట్ తెలుసు కదా, గివెన్ పాయింట్ ఏంటి? గివెన్ పాయింట్ -1, 2. ఈక్వేషన్ ఆఫ్ PQ ఏం కనుక్కోవాలి? ఈక్వేషన్ ఆఫ్ PQ. P పాయింట్ ఏంటన్నా? -1, 2. Q పాయింట్ ఇది తీసుకోండి ఫస్ట్. Q 2, 2. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఏంటన్నా? y - y1 = y2 - y1 / x2 - x1 ఇంటూ x - x1. దీంట్లో x1 y1 ఏంటి? ఇది x1 y1 x2 y2. సబ్స్టిట్యూట్ చేయండి. y - y1 y - 2 = y2 - 2 - 2 / 2 + 1 ఇంటూ x - x1 వాల్యూ ఎంత? -1. మైనస్ ఆఫ్ మైనస్ ఏమైంది? +1 అయిపోయింది. y - 2 = 2 - 2 ఎంత? 0/3 ఇంటూ x + 1. 0/ఎనీథింగ్, 0 ఇంటూ ఎనీథింగ్ ఏమైంది? 0నే కదా. ఇదంతా ఏమైంది? 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0. కాబట్టి y - 2 = ఏమైంది? 0. y = +2. y = +2 అనేది ఎక్కడ ఉంటుంది నాన్న? ఇది 2 అనుకుంటే ఇది మన లైన్ డ్రా చేస్తే అది దేనికి ప్యారలల్గా ఉంటుంది? x యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఏ డైరెక్షన్లో పోతుంది? ఈ స్ట్రైట్ లైను ప్యారలల్ టు x యాక్సిస్. దిస్ లైన్ దేర్ఫోర్ ఏం రాయాలి? దిస్ లైన్ ఈజ్ parallel to x axis. y = 2 అంటే మనం దేనికి ప్యారలల్గా గీస్తాం? x యాక్సిస్కి ప్యారలల్గా గీస్తాం. ఇప్పుడు ఇంకో పాయింట్ ఉంది కదా, q h -1, 5. ఆ రెండు ఈక్వేషన్ కూడా కనుక్కోండి. ఈక్వేషన్ ఆఫ్ PQ. P పాయింట్ ఏంటన్నా? P -1, 2. Q పాయింట్ ఏంటి? -1, 5. ఈ రెండింటికి కనుక్కోండిరా.
ఏమైందో చూడండి. ఏంటి ఫార్ములా? y మైనస్ y1 ఈక్వల్ టు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి? y మైనస్ y1 y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇది x1 y1, దీంట్లో ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయండి. y మైనస్ 2 ఈక్వల్ టు y2 వాల్యూ ఎంత? 5. తర్వాత ఏముంది? మైనస్ y1 వాల్యూ ఎంత? 2. x2 వాల్యూ ఎంత? -1. మైనస్ x1 వాల్యూ ఎంత? -1. మైనస్ మైనస్ ఏమైంది? +1 ఇంటూ x మైనస్ x1 వాల్యూ ఎంత? +1 y మైనస్ 2 ఈక్వల్ టు 5లో నుంచి 2 పోతే ఎంత? 3. -1 + 1 0. x +1. ఈ 0 అనేది డినామినేటర్లో ఉంది, ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది? న్యూమినేటర్కి వెళ్తుంది. 0 ఇంటూ y మైనస్ 2 ఈక్వల్ టు 3 ఇంటూ x +1. 0 ఇంటూ ఎనీథింగ్, ఈ వాల్యూ ఇప్పుడు 0 అయిపోద్ది. 3 ఇంటూ x +1. ఈ 3 అనేది మల్టిప్లికేషన్ ఉంది కదా, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి x +1 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు ఏమేది? -1. ఇది ఎలా ఉంది చూడండి. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. x ఈక్వల్ టు -1 అంటే ఎలా ఉంటుంది నాన్న? ఇక్కడ కదా, నెగిటివ్ x యాక్సిస్ కదా, x ఈక్వల్ టు -1. ఇది డ్రా చేస్తే ఎలా ఉంటుంది? ప్యారలల్ టు దేనికి ప్యారల్గా ఉందిరా? y యాక్సిస్కి ప్యారల్గా ఉంది. దేర్ఫోర్ దిస్ లైన్ ఈజ్ parallel to y axis. అర్థమైందా? Third one, the hypotenuse of a right angle triangle has its ends at the point 1, 3 and -4, 1. Find the equation of the legs perpendicular sides of the triangle which are parallel to the axis అన్నారు. మన కోఆర్డినేట్ యాక్సిస్ అంటే తెలుసు కదా నాన్న? వన్ టూ త్రీ, ఇక్కడ 1 2 3, 1 2 3 4, ఇక్కడ 1 2 తీసుకున్నాం. 1 2 3, 1 2 3, -1 -2 -3 -4. ఒక హైపోటెనస్ యొక్క ఎండ్స్ ఏమి ఇచ్చేసారు మనకు? 1, 3 -4, 1. 1, 3 x వాల్యూ 1, y వాల్యూ 3 అంటే ఇక్కడే కదా నన్న పాయింట్. నెక్స్ట్ -4, 1 x కోఆర్డినేట్ ఏంటి? -4, y కోఆర్డినేట్ 1, ఇక్కడ పాయింట్. ఇవేంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ అనమాట. ఈ పాయింట్ ఏంటి? 1, 3, ఈ పాయింట్ -4, 1. దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి పాయింట్ అనుకోండి. అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది లెగ్స్ మనం ఏం కనుక్కోవాలి? ఈక్వేషన్ ఆఫ్ ది లెగ్స్ పర్పెండిక్యులర్ సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను, దీనికి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసినాను. ఇక్కడ మీట్ అయింది కదా, ఈ పాయింట్ని నేను సి అనుకుంటున్నాను. ఈ సి పాయింట్ ఏమైందో ఒకసారి చూడండి. ఈ సి పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్ ఏమైంది? 1. వై కోఆర్డినేట్ ఏమైంది నాన్న? వై కోఆర్డినేట్ కూడా 1 దగ్గరే కదా టచ్ అవుతుంది. అదేవిధంగా ఏ నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి. ఇక్కడ పాయింట్ మీట్ అవుతుంది కదా, ఈ పాయింట్ని నేను డి అనుకుంటున్నాను. ఇక్కడ పాయింట్ ఏమైందో చూడండి. ఎక్స్ కోఆర్డినేట్ ఫస్ట్ రాయాలి కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి? ఇక్కడ -4. వై కోఆర్డినేట్ ఏంటి? 3. కోఆర్డినేట్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనము హ్యావ్ టు ప్రూవ్ ఈక్వేషన్ ఆఫ్ ఏసీ, ఈక్వేషన్ ఆఫ్ బీసీ, ఈక్వేషన్ ఆఫ్ ఏడి, ఈక్వేషన్ ఆఫ్ బీడి, ఇవి ఫైండ్ చేయాలి. గివెన్ ఏమి ఇచ్చారు చూడండి. గివెన్ ends of hypotenuse of a right angle, hypotenuse of a right angle ఏంటి? ఏ 1, 3, బి పాయింట్ ఏంటి? -4, 1. నెక్స్ట్ ఏంటి? ఇవి ఇప్పుడు ఇదొక ట్రయాంగిల్ కదా, ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, ఏడిసి అనేది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఫస్ట్
ఈ కోఆర్డినేట్ తెలిసింది కదా. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి కోఆర్డినేట్ ఏమైంది నాన్న? కోఆర్డినేట్ ఆఫ్ సి ఏంటి? 1,1. ఇప్పుడు మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? సి కోఆర్డినేట్ తెలుసు కాబట్టి ఏసీ ఈక్వేషన్ తెలుస్తుంది, బీసీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ఏసీ ఫైండ్ అవుట్ చేయండి. ఏ పాయింట్ ఏంటి? 1,3, సి పాయింట్ 1,1. ఇది x1 y1 x2 y2 అనుకున్నానా? x1 y1 x2 y2 ఈక్వేషన్ ఆఫ్ ఏసీ. ఏంటి ఫార్ములా? 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 వాల్యూ ఎంత? 3 ఈక్వల్ టు y2 వాల్యూ ఎంత? 1 మైనస్ y1 వాల్యూ 3 బై x2 వాల్యూ 1 x మైనస్ x1 వాల్యూ 1 ఇంటూ x మైనస్ x1. y మైనస్ 3 ఈక్వల్ టు 1లో నుంచి మైనస్ 3 పోతే మైనస్ 2. 1 మైనస్ 1 ఎంత? 0. x మైనస్ 1. ఈ 0 ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది నాన్న? 0 ఇంటూ ఇక్కడ డినామినేటర్లో ఉంది కదా 0, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 0 ఇంటూ y మైనస్ 3 ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ x మైనస్ 1. 0 ఇంటూ ఎనీథింగ్ 0. 0 ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ x మైనస్ 1. మైనస్ 2 అనేది x మైనస్ 1తో ఇది ఎలా ఉంది? మల్టిప్లికేషన్లో ఉంది. ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. 0 బై మైనస్ 2 ఏమైంది? 0 అయిపోయింది. అప్పుడు x మైనస్ 1 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు ఏమైంది? 1. x ఈక్వల్ టు 1 అంటే ఏంటి? x ఈక్వల్ టు 1 అంటే ప్యారలల్ టు y యాక్సిస్, విచ్ ఆర్ ప్యారలల్ టు ద యాక్సిస్ అని ఇచ్చారు కదా, ప్యారలల్ టు y యాక్సిస్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్, ఇంకా ఏం కనుక్కోవచ్చు? సి కోఆర్డినేట్ తెలిసినప్పుడు బీసీ కూడా కనుక్కోవచ్చు కదా. ఈక్వేషన్ ఆఫ్ బీసీ ఏమైంది నాన్న? బి పాయింట్ ఏంటి? -4,1, సి పాయింట్ వచ్చి 1,1. ఇప్పుడు చెప్పండి ఏంటి ఫార్ములా? y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. దీంట్లో x1 y1 x2 y2 రాసుకోండి. ఇది x1 y1 x2 y2. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. y మైనస్ y1 వాల్యూ 1 ఈక్వల్ టు y2 1 మైనస్ y1 వాల్యూ 1 బై x2 వాల్యూ ఏంటి? 1 మైనస్ x1 వాల్యూ -4. మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది? +4 అవుతుంది. ఇంటూ x మైనస్ x1 మైనస్ ఆఫ్ మైనస్ +4. y మైనస్ 1 ఈక్వల్ టు 1 మైనస్ 1 ఎంత? 0. 0 బై 5 ఇంటూ x +4. 0 బై ఎనీథింగ్ ఎంత? 0 బై ఎనీథింగ్ 0నే కదా. y మైనస్ 1 ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు ఏమైంది? +1. y ఈక్వల్ టు 1 అంటే ఏంటి? y ఈక్వల్ టు 1 అది ఎలా ఉంటుంది? y ఈక్వల్ టు 1 ప్యారలల్ టు x యాక్సిస్. నెక్స్ట్ ఇంకేంటి? ఇన్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ తీసుకొని ఇన్ ట్రయాంగిల్ ఏబిడి, దీంట్లో కోఆర్డినేట్ ఏంటి నాన్న? డి. కోఆర్డినేట్ ఆఫ్ డి ఏంటి? -4,3. కోఆర్డినేట్ తెలిసిపోయింది. ఇప్పుడు ఏమే ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి? బీడీ ఈక్వేషన్, ఏడి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ బీడీ పాయింట్స్ చూడండి. -4,1 -4,3. ఈక్వేషన్ ఆఫ్ బీడీ. బి కోఆర్డినేట్ ఏంటి? -4,1, డి కోఆర్డినేట్ -4,3. ఇది x1 y1, ఇది x2 y2. ఫార్ములా తెలుసు కదా. y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయింది. y మైనస్ 1 ఈక్వల్ టు 3 మైనస్ 1 ఎంత? 2
-4 + 4 ఎంత 0, x + 4 y - 1 ఇంటూ 0 అనేది డినామినేటర్లో ఉంది కదా, 0 ఇంటూ అవుతుంది. 0 ఇంటూ y - 1 = 2 ఇంటూ x + 4. 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఈ వాల్యూ మొత్తం 0 అయిపోయింది. 2 ఇంటూ x + 4. 2 అనేది x + 4తో మల్టిప్లికేషన్లో ఉంది కదా, ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 0/2. 0 ఎనీథింగ్ 0నే కదా. 0 = x + 4. x = ఏమైంది నాన్న, +4 ఇటు సైడ్కి వస్తే -4. x వాల్యూ ఎంత -4. అదేవిధంగా ఇంకా ఏమి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, బీడీ అయిపోయింది. ఇంకా ఏడీ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ఏడీ పాయింట్స్ ఏంటి, 1, 3. డి పాయింట్ వచ్చి -4, 3. సాల్వ్ చేయండి నాన్న. ఈక్వేషన్ ఆఫ్ ఏడీ y - y1 ఇది x1 y1 x2 y2 y - y1 = y2 - y1 by x2 - x1 into x - x1. y - 3 = 3 - 3 ఎంత 0 by -5 into x - 1. 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి y - 3 = న్యూమరేటర్లో 0 అంటే మొత్తం వాల్యూ 0 అయిపోయింది. y = ఏమైంది 3. ఈక్వేషన్స్ అయిపోయినాయా. మనం ఏమేమి ప్రూవ్ చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ ఏసీ, ఈక్వేషన్ ఆఫ్ ఏసీ, ఈక్వేషన్ ఆఫ్ బీసీ, ఈక్వేషన్ ఆఫ్ బీడీ, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఏడి. Fourth one, find the image of the given points with respect to given straight line అన్నారు. P యొక్క ఇమేజ్ ఏంటన్నా Q విత్ రెస్పెక్ట్ టు లైన్ ఏంటి x + 3y = 7. =7 ఇటు సైడ్కి వస్తే -7 = 0 అవుతుంది. P పాయింట్ ఏమి ఇచ్చారు 3, 8. నేను Qని h, k అనుకుంటున్నాను. ప్రొసీజర్ ప్రకారమే చేద్దాం నాన్న. చూడండి, ఫస్ట్ స్లోప్ ఆఫ్ PQ కనుక్కోండి. స్లోప్ ఆఫ్ PQ, స్లోప్ ఆఫ్ లైన్, ఈ రెండు ఎలా ఉన్నాయన్నా ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా. 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అయితే వాటి యొక్క స్లోప్స్ ఎలా ఉంటాయి, ప్రోడక్ట్ ఆఫ్ ది 2 స్లోప్స్ =-1 అవుతాయి. దాంట్లో నుంచి ఇంకో స్లోప్ వాల్యూ వస్తుంది. స్లోప్ వచ్చేసినాక ఏం చేస్తాము, ఇక్కడ పాయింట్ ఏ అనుకుందాం. ఈ పాయింట్ ఈ లైన్ మీద ఉంది కదా, ఈ పాయింట్ తీసుకెళ్ళి ఈ లైన్ మీద సబ్స్టిట్యూట్ చేయండి. అసలు ఈ పాయింట్ ఎలా వస్తుంది, PQ యొక్క మిడ్ పాయింట్ ఏమైంది అంటే ఇమేజ్ అంటే సేమ్ కదా, దీని యొక్క ఇమేజ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్గా ఉంటుంది. అంటే ఏ అనేది PQ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది. ఏ = ఏమైంది మిడ్ పాయింట్ ఆఫ్ PQ. ఏ లైస్ ఆన్ లైన్. వీటినన్నిటిని సాల్వ్ చేస్తే మనకు h, k వాల్యూస్ వస్తాయి. ఓకేనా. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్లోప్ ఆఫ్ PQ. స్లోప్ ఆఫ్ PQ ఏంటన్నా, దీన్ని m1 అనుకుందాం. y2 - y1 by x2 - x1. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఏంటి, ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. ఏమైంది y2 - y1 అంటే ఏంటి, k - 8 by h - 3. ఇది m1. అలాగే స్లోప్ ఆఫ్ లైన్ కనుక్కోండి. స్లోప్ ఆఫ్ లైన్ ఏంటి x + 3y - 7 = 0. మీరు y = mx + c రాసి దానిలో నుంచి m వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నాకు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ యొక్క స్లోప్ ఏంటి -a/b కదా. హియర్ a అంటే x కోఎఫిషియంట్ ఎంత 1, y కోఎఫిషియంట్ 3. m2 = ఏమైంది -1/3. ఇక్కడ PQ పర్పెండిక్యులర్ టు లైన్ కదా, PQ పర్పెండిక్యులర్ టు లైన్. PQ అనేది లైన్కి పర్పెండిక్యులర్ కాబట్టి వీటి యొక్క ప్రోడక్ట్ ఆఫ్ ది 2 స్లోప్స్ = ఏమవుతుంది -1. m1 × m2 = -1. m1 వాల్యూ ఎంతనా k - 8 by h - 3 ఇంటూ m2 వాల్యూ ఎంత -1/3 = -1. బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సల్. ఇది సైడ్కి వెళ్తే ఏమైంది k - 8 = డినామినేటర్లో టర్మ్స్ ఇటు సైడ్కి వెళ్తే న్యూమరేటర్కి వెళ్తాయి. 3 × h - 3 లోపల 3 మల్టిప్లై చేయండి. k - 8 =
3h మైనస్ 9. ఈ వాల్యూస్ని అటు సైడ్కి తీసుకెళ్ళండి. 3h మైనస్ 9 ప్లస్ k అటు సైడ్కి వెళ్తే మైనస్ k మైనస్ 8 అటు సైడ్కి వెళ్తే ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఆర్డర్లో రాస్తే 3h మైనస్ k మైనస్ 9లో నుంచి 8 పోతే ఎంత? మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చో చూడండి. ఏ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ PQ. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మిడ్ పాయింట్ ఏమైంది నాన్న? x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. ఆల్రెడీ మనకి x1 y1 x2 y2 తెలుసు కదా. మిడ్ పాయింట్ ఏమైంది? 3 ప్లస్ h/2 8 ప్లస్ k/2. ఇది ఏ పాయింట్. ఏ అనే పాయింట్ ఈ లైన్ మీద కూడా ఉంది కదా. ఏ లైస్ ఆన్ లైన్. లైన్ ఈక్వేషన్ ఏంటి? x ప్లస్ 3y మైనస్ 7 ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ చేయండి. ఇది x, ఇది y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 ప్లస్ h/2 ప్లస్ 3 ఇంటూ 8 ప్లస్ k/2 మైనస్ 7 ఈక్వల్ టు 0. ఎల్సిఎం తీస్తే ఈ 2 ఇక్కడ మల్టిప్లై అయ్యింది కదా. 3 ప్లస్ h ప్లస్ 3తో మల్టిప్లై చేస్తే 3 8 సార్ ఎంత? 24 ప్లస్ 3k మైనస్ 14/2 ఈక్వల్ టు 0. 2 అనేది డినామినేటర్లో ఉంది. ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది? 0 ఇంటూ 2 అవుతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి ఫస్ట్ h రాయండి. h ప్లస్ 3k 24 ప్లస్ 3 ఎంత? 27. 27లో నుంచి 14 సబ్ట్రాక్ట్ చేయండి మా. ఎంత? ప్లస్ 13 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సాల్వింగ్ 1 and 2 ఎలా సాల్వ్ చేస్తాం? సాల్వింగ్ ఈక్వేషన్ 1 and ఈక్వేషన్ 2. ఆర్డర్ ఏంటమ్మా? hk కాన్స్టెంట్, hk కాన్స్టెంట్. ఇక్కడ మిడిల్, లాస్ట్, ఫస్ట్, మిడిల్. -1 3 -1. మిడిల్ వాల్యూ ఏంటి? 3. కాన్స్టెంట్ 13 1 3. ఆర్డర్ ఏంటి? hk కాన్స్టెంట్. h బై -1 ఇంటూ 13 -13 మైనస్ 3 ఇంటూ -1 -3 మైనస్ ఏమైంది? ప్లస్ 3 అయిపోయింది. k బై ABCD అనుకుంటే -1 ఇంటూ 1 -1 మైనస్ 39 ఈక్వల్ టు 1/3 3 సార్ ఎంత? 9 ప్లస్ 1. h బై -13 నుంచి 3 పోతే ఎంత? -10. k బై -40 సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేస్తాం కదా. 1/10. ఈ రెండింటిని యాడ్ చూడండి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే h ఈక్వల్ టు -10/10. 10 1సా? h ఈక్వల్ టు -1. నెక్స్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేయండి. k ఈక్వల్ టు -40/10. 10 4s. k ఈక్వల్ టు ఏమైంది? -4. q h దేర్ ఫోర్ ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ QH, k ఈక్వల్ టు ఏమైంది? -1, -4. ఇది ప్రొసీజర్ ప్రకారం. లేదు మాకు ఫార్ములాతో నేర్చుకుంటాము అంటే ఫార్ములాతో కూడా చెప్పచ్చు నాన్న. చూడండి ఆ ఫార్ములా ఏంటో. P యొక్క ఇమేజ్ Q విత్ రెస్పెక్ట్ టు లైన్ అన్నప్పుడు ఫార్ములా ఏంటి? ఇమేజ్ అని కనపడితే ఫార్ములా ఇది రాయాలి. h - x1/a ఈక్వల్ టు k - y1/b ఈక్వల్ టు -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c/a² ప్లస్ b². వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది h, k. ఇది x1 y1. axలో a వాల్యూ 1, b వాల్యూ 3, c వాల్యూ -7. h x1 వాల్యూ ఎంత రానా? 3 బై a వాల్యూ ఎంత? 1. అదేవిధంగా k y1 వాల్యూ ఎంత? 8 బై b వాల్యూ ఎంత? 3 -2 ఇంటూ a వాల్యూ ఎంత? 1 ఇంటూ x1 ప్లస్ b వాల్యూ ఎంత? 3 ఇంటూ y1 వాల్యూ ఎంత? 8 ప్లస్ c వాల్యూ ఎంత? -7 బై a² ప్లస్ b². 1² ప్లస్ 3². h -3/1 ఈక్వల్ టు k -8/3 ఈక్వల్ టు -2 ఇంటూ 1 3s are 3, 8 3s are 24 -7 బై
1 plus 9. h minus 3 by 1 equal to k minus 8 by 3 equal to minus 2 into 24 plus 3 27. 27 నుంచి 7 పోతే ఎంతరా 20 by 1 plus 9 ఎంత 10. 10 ones 10 twos. h minus 3 by 1 equal to k minus 8 by 3 equal to minus 2 into 2 minus 4. ఈ రెండింటిని సాల్వ్ చేయండి. h minus 3 by 1 equal to minus 4. ఇవన్నీ ఇటు వెళ్తే h minus 3 equal to minus 4. minus 3 ఇటు పంపించండి. h equal to minus 4. minus 3 ఇటుకి వస్తే ప్లస్ 3 కదా. h equal to minus 1. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే k minus 8 by 3 equal to minus 4. k minus 8 equal to 4 3s are ఎంత 12. k equal to minus 12. minus 8 అటు సైడ్కి వెళ్తే ప్లస్ 8. k ఈక్వల్ టు ఏమైంది minus 12 నుంచి 8 పోతే minus 4. therefore image of the given point with respect to line q h k ఈక్వల్ టు ఎంత -1 -4. ఇమేజ్ అని కనపడితే ఈ ఫార్ములా వేయాలి. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనపడితే -2 లేకుండా రాస్తాం. 2 లేకుండా రాస్తాం. ax1 plus by1 plus c by a square plus b square. సెకండ్ వన్ మనకు పాయింట్ ఇచ్చేసాడు, లైన్ ఇచ్చేసాడు. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ పాయింట్ p విత్ రెస్పెక్ట్ టు లైన్ అన్నారు. లైన్ ఈక్వేషన్ ఏంటి 3x plus 4y minus 1 equal to 0. ఇమేజ్ ఏంటి లెట్ ఇమేజ్ QH, K అనుకుందాం. పాయింట్ ఏమి ఇచ్చారన్న 1, 2. ఈ 2 వేస్లో చేయొచ్చు కదా ప్రొసీజర్ ప్రకారము, లేదా డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసేయచ్చు. ప్రొసీజర్ చెప్తున్నాను చూడండి. మళ్ళీ ఈ PQ అనేది లైన్కి ఎలా ఉంది పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి స్లోప్ ఆఫ్ PQ కనుక్కోవాలి, స్లోప్ ఆఫ్ లైన్ కనుక్కోవాలి. 2 lines ఆర్ పర్పెండిక్యులర్ అయితే ప్రోడక్ట్ ఆఫ్ ది 2 slopes ఈక్వల్ టు -1. అది మనకు తెలిసిందే కదా. కాబట్టి దానిలో నుంచి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ రాబడతాం. ఏ అనేది PQ యొక్క మిడ్ పాయింట్. ఎందుకు మిడ్ పాయింట్ అయింది? P యొక్క ఇమేజ్ అంటే సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఇమేజ్ అంతే ఉంటుంది కదా. కాబట్టి ఏ అనేది PQ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది. మిడ్ పాయింట్ ఆఫ్ PQ 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ ఏంటి x1 plus x2/2 y1 plus y2/2. ఆ మిడ్ పాయింట్ కనుక్కున్నాక ఈ ఏ అనే పాయింట్ ఈ లైన్ మీద కూడా ఉంది కదా. కాబట్టి ఈ పాయింట్ తీసుకెళ్ళి ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకో లైన్ వస్తుంది. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది ఇమేజ్ వచ్చేస్తుంది. చూడండి స్లోప్ ఆఫ్ PQ. ఫస్ట్ ఏం కనుక్కోవాలి స్లోప్ ఆఫ్ PQ. m1 ఈక్వల్ టు ఏంటి ఫార్ములా y2 minus y1 by x2 minus x1. ఇది x1 y1, ఇది x2 y2. y2 వాల్యూ k minus 2 by h minus x1, h minus 1. ఇది m1. స్లోప్ ఆఫ్ లైన్ చూడండి. స్లోప్ ఆఫ్ లైన్ ఏంటి లైన్ ఈక్వేషన్ 3x plus 4y minus 1 equal to 0. దీంట్లో స్లోప్ m2 ఈక్వల్ టు ఏమైంది -a/b కదా. m2 ఈక్వల్ టు -3/b వాల్యూ ఎంత 4. ఇది m2. PQ ఈజ్ పర్పెండిక్యులర్ టు లైన్. 2 lines పర్పెండిక్యులర్ అయితే వాటి యొక్క స్లోప్స్ ఎలా ఉంటాయి m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. m1 వాల్యూ ఎంత k minus 2 by h minus 1 ఇంటూ -3/4 ఈక్వల్ టు -1. బోత్ సైడ్స్ -1 క్యాన్సల్. 3 ఇంటూ k minus 2 ఈక్వల్ టు డినామినేటెడ్ టర్మ్స్ ఇటు సైడ్కి వెళ్తే న్యూమరేటర్కి వెళ్తాయి 4 ఇంటూ h minus 1. లోపలికి 3ని మల్టిప్లై చేయండి నాన్న. 3k minus 6 ఈక్వల్ టు 4 లోపల మల్టిప్లై చేస్తే 4h. 4 ఇంటూ -1 -4. ఈ 2 టర్మ్స్ని ఇటు సైడ్కి తీసుకెళ్ళండి. 4h minus 4 ప్లస్ 3k ఇటు సైడ్కి వస్తే -3k -6 ఇటు సైడ్కి వస్తే +6 ఈక్వల్ టు 0. ఆర్డర్లో రాస్తే 4h minus 3k plus 2 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1.
నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ. మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మిడ్ పాయింట్ ఏంటి? x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. x1 వాల్యూ ఏంటి? 1 ప్లస్ h/2 2 ప్లస్ k/2. 1 ప్లస్ h/2 2 ప్లస్ k/2. ఏ అనే పాయింట్ లైన్ మీద ఉంది కదా, ఏ లైస్ ఆన్ లైన్. ఏ లైస్ ఆన్ లైన్ ఈక్వేషన్ ఏంటి? 3x ప్లస్ 4y మైనస్ 1 ఈక్వల్ టు 0. 3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత? ఏ పాయింట్లో ఎక్స్ వాల్యూ 1 ప్లస్ హెచ్ కదా, దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైద్దో 1 ప్లస్ h/2 ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ k/2 2 ప్లస్ k/2 మైనస్ 1 ఈక్వల్ టు 0. ఎల్సిఎం తీస్తే ఏమైద్ది? 3 ఇంటూ 1 ప్లస్ హెచ్ ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ కే మైనస్ 2 ఇక్కడ మల్టిప్లై అయితే మైనస్ 2 ఈక్వల్ టు 0. బై 2 ఏమైద్ది? లేదా బై 2 వేసుకోండి. ఎల్సిఎం తీసాం. ఇప్పుడు 2 ఇటు సైడ్కి వెళ్తే 0 ఇంటూ 2నా 0 అయిపోయింది కదా. 3 లోపల మల్టిప్లై చేస్తే 3 ప్లస్ 3h ప్లస్ 8 ప్లస్ 4k మైనస్ 2 ఈక్వల్ టు 0 ఇంటూ 2 0 అయిపోయింది. ఆర్డర్లో రాయండి. 3h ప్లస్ 4k 8 ప్లస్ 3 11. 11లో నుంచి మైనస్ 2 పోతే ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సాల్వింగ్ 1 అండ్ 2 చూడండి నాన్న. సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఏమైంది? మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్ -3 2 4 -3 నెక్స్ట్ 4 9 3 4 హెచ్ కే కాన్స్టెంట్. హెచ్ బై ఏబిసిడి అనుకుంటే ఏం చేయాలి? ఏడి మైనస్ బీసీ. -3 ఇంటూ 9 27 మైనస్ 4 2 జార్ ఎంత? 8 ఈక్వల్ టు కే బై 3 2 జార్ 6 9 4 జార్ ఎంత? 36 1 బై 4 4 జార్ 16 ప్లస్ 9 హెచ్ బై 27 8 ఎంతనన్నా? -35. సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేస్తాం కదా. కే బై -36లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే -30 ఈక్వల్ టు 1 బై 16 ప్లస్ 9 ఎంత? 25. ఈ రెండింటిని కంపేర్ చేయండి. హెచ్ ఈక్వల్ టు డినామినేటర్లో ఉండే వాల్యూ ఇటు సైడ్కి వెళ్తే న్యూమినేటర్కి వెళ్తుంది కదా. -35 బై 25 దేంతో క్యాన్సిల్ అవుతుంది? 5తో. 5 7 జార్ 5 5 జార్ హెచ్ ఈక్వల్ టు 7 బై 5. కే ఈక్వల్ టు ఏమేది? ఈ రెండింటిని కంపేర్ చేస్తే -30 బై 25. 5 6 జార్ 5 5 జార్ వాల్యూ ఎంతనా? -6 బై 5. దేర్ఫోర్ క్యూ హెచ్ కే ఈక్వల్ టు ఏమేది? ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ క్యూ హెచ్ కే ఈక్వల్ టు -7 బై 5 -6 బై 5. ఇది ప్రొసీజర్ ప్రకారం చేయడం. డైరెక్ట్గా ఫార్ములా నేర్చుకుంటే రాసేయచ్చు. మనకు పి ఇచ్చాడు, లైన్ ఇచ్చాడు, విత్ రెస్పెక్ట్ టు ఇమేజ్ కనుక్కోమన్నాడు. పి యొక్క ఇమేజ్ క్యూ విత్ రెస్పెక్ట్ టు లైన్. ఏంటన్నా ఇమేజ్ అంటే ఫార్ములా h-x1 బై ఏ ఈక్వల్ టు కే మైనస్ y1 బై బి ఈక్వల్ టు -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ వాల్యూ ఏమైంది? ఏ ఈక్వల్ టు కంపేర్ చేయండి లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏ వాల్యూ 3, బి వాల్యూ 4, సి వాల్యూ -1. ఇది x1 y1 సబ్స్టిట్యూట్ చేయండి. హెచ్ మైనస్ x1 వాల్యూ ఎంత? 1 బై ఏ వాల్యూ 3 ఈక్వల్ టు కే మైనస్ y1 వాల్యూ 2 బై బి వాల్యూ 4 -2 ఇంటూ ax1 3 ఇంటూ 1 ప్లస్ బి ఇంటూ y1 2 ప్లస్ సి వాల్యూ -1 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ 4 హోల్ స్క్వేర్. హెచ్ -1 బై 3 ఈక్వల్ టు కే -2 బై 4 ఈక్వల్ టు -2 ఇంటూ 3 ప్లస్ 4 2 జార్ ఎంత? 8 -1 బై 9 ప్లస్ 16. హెచ్ -1 బై 3 ఈక్వల్ టు కే -2 బై 4 ఈక్వల్ టు -2 ఇంటూ 3
ఎంత 11 11 నుంచి 1 పోతే ఎంత 10 బై 25 ఎన్ని టైమ్స్ బదిలిన 5తో 5 2 జర్ 5 5 జర్ h మైనస్ 1/3 ఈక్వల్ టు k మైనస్ 2/4 ఈక్వల్ టు మైనస్ 4/5 ఈ రెండింటిని కంపేర్ చేయండి. h మైనస్ 1/3 ఈక్వల్ టు మైనస్ 4/5 క్రాస్ మల్టిప్లై చేస్తే 5 ఇంటూ h మైనస్ 1 ఈక్వల్ టు 3 ఇంటూ మైనస్ 4 మైనస్ 12 5h మైనస్ 5 ఈక్వల్ టు మైనస్ 12 5h ఈక్వల్ టు మైనస్ 12 మైనస్ 5 అసలు వస్తే ప్లస్ 5 మైనస్ 12 నుంచి 5 పోతే ఎంత 5h ఈక్వల్ టు మైనస్ 7 h ఈక్వల్ టు మైనస్ 7/5 ఈ రెండింటిని కంపేర్ చేస్తే k మైనస్ 2/4 ఈక్వల్ టు మైనస్ 4/5 క్రాస్ మల్టిప్లై చేస్తే 5 ఇక్కడ మల్టిప్లై అవుతుంది 4 ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా 5 ఇంటూ k మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ 4 ఇంటూ 4 మైనస్ 16 ఫైన్ లోపల మల్టిప్లై చేయండి 5k మైనస్ 10 ఈక్వల్ టు మైనస్ 16 మైనస్ 10 నర్సరీకి వెళ్తే ఏమైంది 5k మైనస్ 16 మైనస్ 10 నర్సరీకి వెళ్తుంది కాబట్టి ప్లస్ 10 అయిపోతుంది. సైన్స్ చేంజ్ చేయాలి ఈక్వల్ టు కట్ సైడ్కి వెళ్ళినప్పుడు 5k ఈక్వల్ టు మైనస్ 6 k ఈక్వల్ టు ఏమైంది మైనస్ 6/5 దేర్ ఫోర్ q ఈక్వల్ టు ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ q h k ఈక్వల్ టు ఎంత వచ్చింది మైనస్ 7/5 మైనస్ 6/5 మన ప్రొసీజర్ ప్రకారం చేసిన ఇదే ఫామ్లో యూజ్ చేసిన ఇదే మీ ఫామ్లో గుర్తు పెట్టుకుంటేనే ఈ క్వశ్చన్ చేయగలం. మనకు ప్రొసీజర్ ఎలా చేయాలో తెలుసుకుంటే ఈజీ కదా, లేదా ఫామ్లో గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.